అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొబ్బరిలో మొవ్వుకుళ్ళు తెగులు సమగ్ర నివారణ, పశువుల పేడతో ఉప ఉత్పత్తుల తయారీ లాభదాయకమంటున్న శాస్త్రవేత్తలు, వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వాయుగుండం ప్రభావం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో 3-4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. జులై మాసం మొత్తంలో కురవాల్సిన వర్షపాతంలో 73% ఈ వారం రోజుల్లోనే కురిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు ఈ వర్షాలు కొంత మిశ్రమ ఫలితాలనిస్తున్నాయి. వారం 10 రోజుల క్రింద నేరుగా విత్తిన వరి ఈ వర్షాలకు బాగా దెబ్బతింది. వరి, మిరపనారు మళ్లలో నీరు అధికంగా నిల్వ ఉండటంతో మొక్కలు చనిపోతున్నాయి. వర్షాలు తెరిపినిచ్చాక వెదవరి, వరి నారుమళ్లు, ప్రత్తి, మిరప పొలాల్లో పాటించాల్సిన చర్యల గురించి సూచనలిస్తున్నారు గుంటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్. మన గుంటూరు జిల్లాలో ఇటీవల 4-5 రోజుల నుంచి వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి. ఎక్కువగా రైతు సోదరులు వెదవరిలో పద్ధతిలో వేశారు వరిని. మామూలుగా వెదబెట్టిన 9 రోజులకి అలా మొలక వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్కువ రోజులు 2-3 రోజుల కంటే నిలవ ఉందనుకోండి నీళ్లు, అది నీళ్లు గబగబ తీసేసినట్లయితే ఇంకొక 3 రోజులకి మొలక వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అదే కొన్ని మొలక వచ్చి కొన్ని మొలక రాలేదనుకోండి, వాటిట్లో అయితే కొంచెం ట్రబుల్గా ఉంటుంది. ఇది ఒక సిచ్యువేషన్ అండి. రెండవది ఏంటంటే ఆల్రెడీ మొలకొచ్చి దాదాపు 20 రోజులు 10 రోజులు వయసు కనుక ఉన్నాయి వాటికి ఏంటంటే మీరు తొందరగా నీళ్లు తీసేసుకొని ఎకరానికి ఒక 20 కేజీల యూరియా, 10 కేజీల పొటాష్ కనుక మనకు చిమ్ముకున్నట్టయితే చక్కగా మనకి నిలదొక్కుంటాయి. తర్వాత ఇనుము ధాతు లోపం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ సాయిల్ మాయిశ్చర్లో. సో దానికి ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే ఆకులు తెల్లబారిపోతుంటాయి. ఈ అన్నబెది అనేది లీటర్ నీటికి 10 గ్రాములు, 1 గ్రాము సిట్రిక్ యాసిడ్ అనేది 2 ఇస్తారండి, పచారీ షాపులో అమ్ముతారు. లీటర్ నీటికి కలుపుకొని మనం ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచిగా మనకి ఈ ఇనుము ధాతు లోపం నివారించబడుతుంది. అలాగే జింకు ధాతు లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకుని నివారించబడుతుంది. ఈ వెదవరిలో ఇప్పుడు 20 రోజుల వయసు అప్పుడు మనం 2 రోజులు 3 రోజులు ముసురుంది కాబట్టి అనవసరంగా గబక్కన తొందరపడి ఈ కలుపు మందులు పిచికారీ చేయవద్దు. పిచికారీ చేసుకుంటే అది మందు కొట్టుకుపోతుంది. అందువల్ల ఏంటంటే ఒక వారం రోజులు ఆగి కొంచెం వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఆల్మిక్స్ అనేది ఎకరానికి 8 గ్రాములు 200 లీటర్లలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి వెడల్పు జాతి ఆకులు తర్వాత గడ్డి జాతి ఆకులు 2 పోతాయండి. 30 నుంచి 40 రోజుల వరకు ఈ ఆల్మిక్స్ అనేది చక్కగా పనిచేస్తుంది. చక్కగా మీరు అందరూ వాడతారు, అందరికీ తెలుసు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆకు తెగుళ్ళు ఏదన్నా వస్తే కనుక బ్లాస్ట్ అంటాము, తెగులు కనుక ఆశిస్తే కనుక కార్బన్డిజం అనే మందు ఉంది, 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
లేదంటే కనుక ట్రైసైక్లోజాల్ అనే మందు ఉంది, అది ఒక 0.6 గ్రామ్స్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇది గుంటూరు జిల్లాలో వెదవరి పాటించే పద్ధతుల్లో పాటించాల్సిన పద్ధతులు. పల్నాడు జిల్లాలో అయితే కనుక బోర్ల కింద నారు పోశారు. విత్తిన 2-3 రోజుల వయసులో కనుక 5 రోజులు దాటి నీరు కనుక నిల్వ ఉంటే మీరు తొందరగా తీసేసుకోవటమేనండి. తర్వాత రెండవది ఏంటంటే నార్మల్లో విత్తిన 7 నుంచి 30 రోజుల వయసులో ఉన్నట్లయితే 5 రోజుల కన్నా తక్కువ రోజులు కనుక నీరు నిల్వ ఉన్నట్లయితే 5 సెంట్ల నారుమడికి 1 కేజీ యూరియా 1 కేజీ పొటాష్ మనం చల్లుకోవాలి. అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో పత్తి అనేది ఇంకా బాగా ఎక్కువ ఏరియాలో విత్తుతారు. అలాగే గుంటూరు జిల్లా కూడా కొంత ఏరియా ఆల్రెడీ విత్తేశారు. ఈ 3 రోజులు 4 రోజులు కురిసిన వర్షాలకి నీరు నిల్వ ఉంటే నీరు నిల్వ తీసేసుకొని మల్టీక్యాన్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్నే పొటాషియం నైట్రేట్ అంటారు, దాన్ని తెలుగులో సూర్యకారం అంటారు. దాన్ని లీటర్కి 10 గ్రాములు చొప్పున మన వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోండి. కొంచెం ఆరిన తర్వాత నెల రోజుల పైరుకి 50 కేజీల యూరియా, 15 కేజీల లేకపోతే 25 కేజీల పొటాషు వేసుకోవాలి. అది భాస్వరం ఆఖరి దుక్కులో వేసుకోకపోతే డిఏపి 1 కట్ట వేసుకోవాలి. ఆకు మచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది ఈ ముసురుకి. దానికి ఏంటంటే మనం కార్బన్డేజియం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టే. అదే ఆకు మచ్చలు కనిపిస్తేనే అది పిచికారీ చేసుకోవాలి కార్బన్డేజియం, లేకపోతే అవసరం లేదు. మిరప నారుమళ్ళు వేసుకొని ఉంటారు, వాటికి ఏంటంటే మనం 3 గ్రాములు లీటర్ నీటికి బ్లైటాక్స్ కలుపుకొని మనం మొక్క బొదళ్ళలో పోసుకున్నట్లయితే ఈ మాగుడు తెగులు రాకుండా ఉంటుంది. నీళ్లు నిలవకుండా చూసుకోండి. ఈ నారుమళ్ళలో మిరప విత్తనం వెదబెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ వెదబెట్టుకున్న వాళ్ళు కూడా నిలవ ఉన్న నీళ్లు తీసేసేసి బ్లైటాక్స్ నీళ్లు 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని నాజిల్ తీసేసి మొక్క మొదల్లో పోసుకుంటూ పోతే కనుక మాగుడు తెగులు రాకుండా మంచిగా నివారించబడుతుంది. అలాగే వాటికి కూడా మిరపకు కూడా మనం 1% మల్టీకే అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మల్టీకే కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వెదబెట్టిన మిరపను కూడా మంచిగా కాపాడుకోవచ్చు. ఈ మిరప మీద కూడా ఈ ముసురికి మచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. 1 గ్రాము కార్బన్డేజియం లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చలు అన్నీ పోతాయి. అదే బ్యాక్టీరియా ఆకులు సన్నగా కనిపిస్తుంటాయి. ఆ బ్యాక్టీరియా ఆకుమచ్చకు తెగులు కనుక కనిపిస్తే తైవాన్ 20 లీటర్ల స్ప్రేయర్కి 180 గ్రాముల బ్లైటాక్స్, 25 లీటర్ల నీటికి 7 గ్రాముల స్టెప్టోసైకిల్, ఈ 2 కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మంచి దిగుబడులు పొందవచ్చు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. వర్షాకాలంలో కొబ్బరి తోటల్లో మొవ్వుకుళ్ళు తెగులు నష్టం ఎక్కువగా ఉంటుంది. నారు మొక్కలను, లేత మొక్కలను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. జూలై, సెప్టెంబర్ మాసాల్లో ఉండే చల్లని వాతావరణం, గాలిలో తేమ వల్ల మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతమవుతుంది. మొవ్వుకుళ్ళును గుర్తించిన వెంటనే రైతులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే నష్టం అపారంగా ఉంటుందంటూ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోనసీమ జిల్లా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి ఈ మొవ్వుకుళ్ళు తెగులు ఫైటోప్తెరా పామివోరా అనేటువంటి శిలీంధ్రం వలన మనకి తెగులు వస్తుంది. ఈ యొక్క తెగులు మనకి కొబ్బరిలో ముఖ్యంగా నర్సరీ స్టేజ్లో ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా లేత మొక్కలలో, కొత్తగా వేసినటువంటి కొబ్బరి తోటల్లో, అదేవిధంగా తక్కువ మొత్తంలో కుదురు చెట్లలో కూడా ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఒక తెగులు ఉధృతి కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది. మనకి నర్సరీలో చూసినట్టయితే ఈ కొబ్బరి మొక్కలు దగ్గరగా వేసినప్పుడు అక్కడ మనకి వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటము, ఉష్ణోగ్రతలు 24-25 డిగ్రీలు ఉండటము ఈ యొక్క తెగులు కలగడానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అదేవిధంగా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క నర్సరీలో ఈ యొక్క తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. తెగులు లక్షణాలు కానీ మనం పరిశీలించినట్లయితే లేత మొక్కలలో ఈ యొక్క తెగులు ఆశించినటువంటి సందర్భంలో మువ్వ కుళ్ళిపోతుంది. మువ్వ కుళ్ళిపోయినప్పుడు పసుపు రంగులోకి మారిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు కూడా వడిలిపోయినట్లుగా మనకి కనిపిస్తాయి. కుళ్ళిపోయినటువంటి మువ్వ భాగాన్ని మనము తేలికగా పైకి లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి మువ్వని మనం చూస్తే కుళ్ళు వాసన వస్తుంది. ఈ కొబ్బరిలో ఈ యొక్క తెగులుని మనం గమనించిన వెంటనే నివారణ చర్యలు మనము తీసుకోవాలి. మనకి నర్సరీలో కొబ్బరి మొక్కల్ని
పలుచగా నాటుకోవాలి. వరుసకి మధ్య 1 అడుగు దూరం ఉండే విధంగా మనం నర్సరీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మొక్కలని తీసివేసి ఆ మొక్క యొక్క భాగాలను మనం తగలబెట్టడం కానీ దూరంగా పడవేయటం కానీ మనం చేయాలి. అంతేకాకుండా నివారణ చర్యల్లో మనము ఆశించినటువంటి భాగం పైన కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి మందుని మనము 3 గ్రాములు లీటర్ నీళ్ళకి తీసుకొని మువ్వలో పోసినట్టయితే కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఆశించినటువంటి భాగము పాక్షికంగా కుళ్ళినట్టయితే తర్వాత కూడా దాని నుంచి అంకురం మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పోయినట్లయితే దాన్ని మనం కాపాడటం కష్టం అవుతుంది. కాబట్టి ఆశించినటువంటి మొక్కతో పాటు చుట్టూ ఉన్నటువంటి మొక్కలకు కూడా ఈ యొక్క తెగులు మందు ద్రావణాన్ని వేయటం చాలా అవసరం. వర్షాకాలం మొదట్లోనే అన్ని మొక్కలకు వేసుకోవటం వల్ల ఈ యొక్క తెగుల నుంచి మనము కాపాడుకోవచ్చు. బయో కంట్రోల్ జీవ నియంత్రణ పద్ధతిలో కానీ చూసినట్లయితే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని ఉపయోగించేటప్పుడు లేత మొక్కల్లో అయితే 5 గ్రాములు ఒక మొక్కకు ఉపయోగించాలి. అదేవిధంగా సంవత్సరం పైబడినటువంటి మొక్కలు చూసినట్లయితే 10 గ్రాములు ఒక మొవ్వకు మనం వేసుకోవాలి. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆ పైబడినటువంటి మొక్కల్లో 100 నుంచి 200 గ్రాముల వరకు కూడా మనం వేసుకోవచ్చు. పెద్ద మొక్కల్లో చూసినట్లయితే వర్షాకాలంలో ఈ యొక్క క్రౌన్ని అంటే తలభాగాన్ని శుభ్రంగా చేసుకోవడము, అంటే ఎండిపోయినటువంటి మట్టలను తొలగించడము, గెలల్ని ఎప్పటికప్పుడు కోసుకోవటము, అక్కడ కూడా మనము ముందు జాగ్రత్తగా ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లేదా ట్రైకోడర్మాని ఉపయోగించి కూడా ఈ యొక్క తెగులు బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. గెలలపై కూడా అప్పుడప్పుడు మనకి తీవ్రమైనటువంటి వర్షము గాలి ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఈ తెగులు ఆశిస్తుంది. కాబట్టి గెలలపై కూడా ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని పిచికారీ చేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల రైతు సోదరులు మొవకుళ్ళ తెగుల నుంచి కొబ్బరి తోటల్ని కాపాడుకోవచ్చు. నేడు పల్లెల్లో కంటే పట్టణ పరిసర ప్రాంతాల్లోనే పశుపోషణ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పట్టణాల్లో నానాటికి వినియోగం పెరుగుతున్న పాల ఉత్పత్తులకు అనుగుణంగా పాడి పరిశ్రమను స్థాపించి జీవనోపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే పశుపోషణ ఆదాయ మార్గంగానే ఉన్నా వాటి నుంచే వచ్చే మూత్రం, పేడ నిర్వహణ శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఇటీవలి కాలంలో కొందరు పాడి పరిశ్రమకు అనుబంధంగా వర్మి కంపోస్ట్ తయారీ చేపడుతున్నారు. పశువుల మూత్రాన్ని నేరుగా పశుగ్రాసాల పెంపకానికి వినియోగిస్తున్నారు. పశు సంఖ్య అధికంగా ఉన్న ఫారాల్లో పశువుల పేడను ఉపయోగించి అగరబత్తీలు, ప్రమిదలు, వివిధ పరిశ్రమల్లో వంట చెరకుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇందుకోసం పేడను ప్రాసెస్ చేయడానికి కౌ డంగ్ డీ వాటరింగ్ అనే యంత్రం ఎంతగానో ఉపయోగపడుతోంది. పశువుల పేడతో ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ కె కిషోర్. పట్టణాలలో పాడి పరిశ్రమలను అంటే 10-15 గేదెలు, 20 గేదెలు లేదా ఆవులు తో పరిశ్రమ ఏర్పాటు చేసుకొని వాటిని జీవనోపాధిగా ఎన్నుకొని ఎక్కువ పట్టణాలు ఈ విధంగా జీవనోపాధిని కలిగించుకుంటూ వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాము. గ్రామాల్లో రైతువారీగా ఖర్చులు, ఆదాయాలు రెండు మనం జత చూసినట్లయితే కొంత నష్టాలు రావటం వల్ల రైతులు కూడా సరి అయినటువంటి పాలకి ధర లేకపోవటం వల్ల పాడి పరిశ్రమ పట్ల మొగ్గు చూపడం తక్కువగా వస్తుంది. దానివల్ల పశు సంపద కూడా కొద్దిగా క్షీణిస్తూ రావటం జరుగుతూ ఉంది. ఇటువంటి పాడి పరిశ్రమలలో ముఖ్యంగా పశువుల యొక్క ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంటే పశువుల మేత తదనంతరం వచ్చేటువంటి డంగు మేనేజ్మెంట్ అనేది చాలా సమస్యాత్మకంగా కూడుకున్నటువంటి ఇబ్బంది. ఆ పట్టణాల్లో ఏర్పరచుకున్నటువంటి పాడి పరిశ్రమలు దాంట్లో ఈ డంగు మేనేజ్మెంట్ అనేది చాలా శ్రమతో కూడుకుంది, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదిగా, లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందితో కూడుకున్నదిగా, మరియు చుట్టుపక్కల ప్రజలకి కూడా ఈ వాసన వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తట్టుకోలేని పరిస్థితి. వీటి మీద వివిధ రకాల ఫిర్యాదులు రావటము, తదనంతరము కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కూడా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తుంది. వీటి వలన పాడి పశువులు ఎవరైతే పెంచుతూ వస్తున్నారో రైతులు, వారందరూ కూడా ఈ ఇబ్బందుల్ని తట్టుకోలేక తిరిగి వాటిని అక్కడి నుంచి వేరొక చోటకు మార్చుకుంటూ పోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి వాటిని మినిమైజ్ చేసుకోవటం కోసము తక్కువ శ్రమతోటి ఈ డంగ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కొన్ని మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల కుటుంబాలకి ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా ఈ పాడి పరిశ్రమ నెలకొల్పుకున్నటువంటి రైతులు కూడా లేబర్ శ్రమ కూడా తగ్గించుకున్నటువంటి వాళ్ళు అవుతారు.
దీంట్లో భాగంగానే వివిధ రకాల మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా డంగు కేక్స్ తయారు చేయటము, డంగుకు సంబంధించినటువంటి రకరకాల ఉపయోగపడేటువంటి మౌల్డ్స్ తోటి ఆ పదార్థాలను తయారు చేయటము, కౌ యూరిన్ కానీ బఫెలో యూరిన్ కానీ వాటిని ఒక ప్రాసెస్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చి బాటిలింగ్ చేయటము, ఇట్లాంటి రకరకాల ఎక్విప్మెంట్స్ని కూడా ప్రస్తుతం మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫైర్వుడ్ పర్పస్లో అంటే ఫైర్ ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్లో అవసరమవుతుందో అటువంటి చోట్ల ఈ డంగు కేక్స్ని వాడటం కోసం అవసరమైనటువంటి డంగు కేక్స్ని వాటిని నిల్వ ఉంచే విధానము, వాటిని ప్యాకింగు, వాటిని తిరిగి ట్రాన్స్పోర్టేషన్లో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం మినిమైజ్ చేసుకొని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫైర్ ప్రొడ్యూస్ అయ్యేటట్లు వీటిని బాగా పరిగణలోకి తీసుకొని కొంచెం మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు. అట్లనే తక్కువ విద్యుత్ ఉపయోగించుకుంటూ ఎక్కువ లాభాన్ని బయటకు తీసుకున్నట్లు అవుతారు. పాడి పరిశ్రమలో అంటే రోజుకి ఒక 30 ఆవులు లేదా 50 ఆవులు లేదా గేదెలు ఉన్నటువంటి పాడి పరిశ్రమలో యావరేజ్గా 10 కేజీల చొప్పున ఒక 3 క్వింటాల పశువు ఎరువు లభ్యం అవడానికి అవకాశం ఉంది. వీటిని 50 కేజీల డంగుని మనం సుమారు 150 లీటర్ల వాటర్ తోటి యూనిఫామ్ స్లర్రీ తయారు చేసుకోవడం కోసం 3.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక తొట్టిని నిర్మించుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఒక 1/2 HP లేదా 2 HP వరకు ఉన్నటువంటి మోటార్ సామర్థ్యం కలిగినటువంటి మోటార్ తోటి వాటిని ఒక పావు గంట పాటు మిక్సింగ్ చేసినట్టయితే స్లడ్జ్గా ఉన్నటువంటి దాన్ని లోయర్ లేయర్గా ఉంచేసుకొని అప్పర్ లేయర్ని సగ్రిగేట్ చేసుకొని దాన్ని మళ్ళీ వేరొక పంపు ద్వారా న్యూమాటిక్ పంపులోకి మనం పంపించినట్లయితే అక్కడ హై ప్రెజర్ వాడటం వల్ల వాటరు దాంట్లో ఉన్నటువంటి తేమని మనం సెగ్రిగేట్ చేసిన వాళ్ళం అవుతాము. దాంట్లోంచి డంగుకు సంబంధించినటువంటి పార్టికల్స్ కూడా ఇలా రావటం జరుగుతూ వస్తుంది. వాటిని రకరకాల అవసరాల కోసము మనం ఉపయోగించుకోవడానికి చాలా లభ్యత కలిగి ఉంటుంది. అంతేకాకుండా వాటిని రకరకాల సేంద్రియ ఎరువుగా నారుమళ్ళ పెంపకం కోసం కావచ్చు, లేకపోతే పశువులకు అవసరమైనటువంటి గడ్డి, వాటిని బలవర్ధకమైన పోషక పదార్థాలు కలిగినటువంటి ఎరువుగా దాన్ని ఉపయోగించినట్లయితే అవి చాలా ఆరోగ్యవంతంగా పశుగ్రాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లే పెద్ద మొత్తంలో టెర్రసింగ్ చేసినటువంటి గార్డెనింగ్లో కూడా వీటిని ప్యాకెట్ల రూపంలో తీసుకెళ్ళి సుమారుగా 1 కేజీ వచ్చేసి 10 రూపాయలు లేదా 15 రూపాయల చొప్పున ఈ టెర్రస్ గార్డెనింగ్లో పూల మొక్కలకి వాటికి వీటికి దీన్ని వాడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ పట్టణవాసులు దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుద్ధమైనటువంటిది మరియు స్వచ్ఛమైనటువంటిది, కొంత ఎండబెట్టినట్టయితే వాసన కూడా రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. వాడినా కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి ముఖ్యంగా ఉపయోగపడే విషయం ఏంటంటే ఈ పాడి పరిశ్రమల దగ్గర మనం ఇటువంటి డంగుని మనం తీసుకెళ్ళి కుప్పలుగా లేదా తోటలలో పోసి వర్షాకాలంలో నీరు చేరి వివిధ రకాలైనటువంటి కీటకాలు అక్కడ గుడ్లు పెట్టడము, వాటి ద్వారా వివిధ రకాలైనటువంటి పారాసిటిక్, వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ పశువులకు రావడం, మనుషులకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనం వేస్ట్ పదార్థాలని ఉపయోగంలోకి తీసుకురావడానికి అత్యధికంగా ఉపయోగపడేటువంటి పరికరంగా దీన్ని మనం భావించవచ్చు. ఇటువంటిని కూడా కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించి చిన్న మొత్తాల ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ మొత్తాన్ని లాభాన్ని పొందడానికి అవకాశం ఏర్పరిచేటువంటి పరికరాలని మనం సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే పశువుల ప్రొడక్ట్స్ ఏవైతే పాలు, పెరుగు ఇలాంటివి ఉన్నాయో వాటి నుంచే కాకుండా పశువుల యొక్క పెండ, రొచ్చు వాటి నుంచి కూడా మనం ఇంకా రకరకాలైన ఉప ఉత్పత్తులను తయారు చేయడానికి అవకాశం ఉంది. మిల్క్ ఇండస్ట్రీస్ లేకపోతే ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ వీటిని వాళ్ళు ఫైర్వుడ్ కోసము పచ్చని చెట్లు నరికే బదులు వీటిని తీసుకెళ్లి వాడటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వీటిలో నుంచి ధూప్ స్టిక్స్ తయారు చేయడం కోసము ఇటువంటి వాటి మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకుని రైతులు వాటిని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పాడి ఉత్పత్తులతో పాటు ఇతర ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. ఆవుమూత్రంలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కోట్ల పరిగణలో తీసుకున్నట్లయితే వివిధ రకాల సూక్ష్మ, స్థూల మూలకాలు, ఇతర వైటమిన్స్ కూడా ఉన్నాయని ప్రయోగాత్మకంగా తెలియటం జరుగుతూ వస్తుంది. అట్లనే ఈ స్లర్రీ ద్వారా వచ్చినటువంటి డంగ్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని పొడి రూపంలోకి మార్చుకొని పొలాల్లో చన్నుకోట్లయితే స్థూల, సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు కూడా మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాము. మొక్కలు కూడా బలంగా పెరగడానికి అవకాశాలు ఉంటుంది. ఖమ్మం జిల్లా టేకులపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో కౌ డంగ్ డీ వాటరింగ్ అనే యంత్రం ద్వారా పశువుల పేడ నుంచి ఉప ఉత్పత్తులు, మూత్రాన్ని శుభ్రపరిచి బాటిలింగ్ చేస్తున్నారు. ఔషధ తయారీ పరిశ్రమలో వీటికి డిమాండ్ ఉందంటూ వివరిస్తున్నారు ఇక్కడి నిర్వాహకులు. ఈ కౌ డంగ్ డీ వాటరింగ్ మిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికోసం మనం ఒక 4 అడుగుల ట్యాంక్ కట్టించి రోజటి పెండని దాంట్లో వేసి పల్సగా అయ్యేంత వరకు వాటర్ పట్టుకొని దాన్ని పల్సగా చేయడానికి ఒక మోటార్ ఉంటుందండి. దాంట్లో నుంచి ఇంకో మోటార్ ద్వారా మిషన్లోకి వెళ్ళి అది పెండను పొడి ఎరువుగా మారుస్తుందండి. ఈ మిషన్ వచ్చేసి 3 HP మిషన్ అండి. ఇది దాదాపుగా ఒక 1,50,000 వరకు ఉంటుంది. దీని ద్వారా వేస్ట్ వాటర్ కూడా మనం పొలాల్లోకి వాడుకోవచ్చండి. సేంద్రియ వ్యవసాయానికి ఏదైతే ఉందో
దానికి చాలా బాగా పనికొస్తుందని ఇది తయారు చేయడం జరుగుతుంది. 4 అడుగుల ట్యాంక్ అండి. దీంట్లో 3 టన్నుల వరకు పెండ పడుతుంది. ఆ పెండ ద్వారా మనకి దాదాపు ఒక 1.5 టన్నుల వరకు అవుట్లెట్ వస్తుందండి. అది రావడానికి మనకు ఒక 2 to 3 అవర్స్ పడుతుందండి. మనకి ఎన్ని ఆవులు ఉన్నా కానీ రోజు పెండని పక్కకి వేసుకొని దాన్ని ఒక 1 వీక్ ఒకసారైనా చేసుకోవచ్చు. తక్కువ ఆవులు ఉంటే, ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే రోజుకోసారి చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇది వచ్చేసి మనం కేజీ 10 రూపీస్కి ఇస్తున్నామండి. దీన్ని సిటీలో వాళ్ళు ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వాటి కోసం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ఇది గోవర్క్ తయారు చేసే మిషన్ అండి. దీని ద్వారా గోమూత్రం అనేది ఫిల్టర్ అయ్యి మనకి మెడిసిన్ లాగా వాడడానికి పనికొస్తుంది. దీంట్లో వచ్చేసి మనం ఒక 20 లీటర్స్ గోమూత్రాన్ని పొద్దున్నే ఉదయం తెల్లారుజామున పట్టేసి దీంట్లో 20 లీటర్స్ వరకు పోస్తామండి. మనకు ఒక 10 లీటర్స్ వరకు అవుట్పుట్ వస్తుంది. ఫిల్టర్ చేసిన గోమూత్రం తాగడం ద్వారా క్యాన్సర్ కానీ బీపీ, షుగర్ లాంటి రోగాలు కూడా చాలా మటుకు తగ్గుతున్నాయని తీసుకెళ్ళిన వారు చెప్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత కొన్నేళ్లుగా రసాయనాలకు దూరంగా ప్రకృతి విధానంలో పంటల సాగు చేపట్టారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండల పరిధిలోని రైతులు. ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు, సలహాలతో ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా సహజ విధానాల్లో పంటల సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖరీఫ్ పంటల సాగుకు ముందు నవధాన్య పంటలను సాగు చేసి నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మా ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి 15 రోజులకి మాకు ఇలా చేయండి అలా చేయండి చెప్తున్నారు. దానివల్ల మాకు భూమి సారం పెరిగి పంట దిగుబడి ఎక్కువ ఇస్తుంది. 5 సంవత్సరాల క్రితం పండించేటప్పుడు మాకు 15 లోపు ధాన్యం దిగుబడి వచ్చేది. ఇప్పుడు 35 నుంచి 38 వరకు దిగుబడిని ఇస్తున్నాయి. భూమి సారం పెరుగుతుంది. గత 5 సంవత్సరాల ముందు నార్మల్గా ఏ ప్రకృతి వ్యవసాయం కాకుండా రసాయనాలతో వ్యవసాయం చేసేవాళ్ళం. దానివల్ల మాకు దిగుబడి తగ్గేది. రసాయనాలు ఎరువులు కొనడం వల్ల బాగా ఇబ్బంది అయ్యేది. గత 5 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. నవధాన్యాలు జల్లేవాళ్ళం. నవధాన్యాలు జల్లడం వల్ల పంట బాగా పండింది. ఈ రసాయనాలు చల్లకపోవడం వల్ల ఆరోగ్యం బాగుంది. గతసారి పోలిస్తే ఎక్కువ దిగుబడి సంవత్సరానికి పెరుగుతూ వచ్చింది. మాకు ఖర్చులు కూడా తగ్గాయి. మేము ఈ పచ్చిరొడ్డ ఎరువుల వల్ల ఎక్కువ గత్తము ఎరువులు ఏటి వాడుకుంటే గత్తంతో నవధాన్యాలతోటి మేము పంటలు పండించుకొని సాగు చేస్తున్నాము. పచ్చిరొడ్డ ఎరువుల వల్ల ఎక్కువ పంట దిగుబడి కూడా వస్తుంది. ఇప్పుడు గుండ కూడా వేయడం లేదు. ఇప్పుడు పంట కూడా దిగుబడి బాగా వస్తుంది. జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేసే రైతులకు పచ్చిరొట్ట పంటల్లో భాగంగా నవధాన్యాల సాగును పరిచయం చేసినట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 రకాల విత్తనాలను కలిపి పూత దశలో నేలలో కలియదున్నితే దాదాపు అన్ని రకాల పోషకాలు వేయబోయే పంటలకు అందుతాయని చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్టయితే 2024-25 ఖరీఫ్ సీజన్లో 76,000 వరకు మేము లక్ష్యం పెట్టుకున్నట్టయితే ఇందులో 47,000 రైతుల వరకు మేము నవధాన్యాల సాగును చేరువ తీసుకెళ్ళగలిగాము. నవధాన్యాల సాగు అనేది చాలా ప్రధానమైన అంశము రైతులకి. ఎప్పుడైతే మనకి పంట లేదో ఏప్రిల్, మే, జూన్ ఆ కాలంలో ఈ విత్తనాలు అనేవి వేసుకోవాలి. ఈ నవధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా ప్రధాన పంటకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమయ్యే విధంగా ఈ నవధాన్యాల పంటల్ని మనం సాగు చేసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి అన్ని పోషకాలు ప్రధాన పంటకు కావాలంటే వివిధ రకాల జాతులకు సంబంధించిన విత్తనాలని మనం ఇందులో సీడ్ మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి చిరుధాన్యాలు ఉంటాయి, పప్పు ధాన్యాలు ఉంటాయి, అలాగే నూనె గింజలు ఉంటాయి. ఈ విధంగా మనకి 15 నుంచి 30 రకాల విత్తనాలని రైతులు తమ స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకొని పొలాల్లో వేసుకుంటున్నారు. నవధాన్యాల సాగుతో రైతుకు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పంటలకు అన్ని రకాల పోషకాలు అందుతున్నందున జిల్లాలో పంటల సాగుకు ముందు ఈ విధానం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.